దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరులారా, అందరూ బాగున్నారా? రండి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుని అనేకమైన దైవ ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. సమూయేలు గ్రంథంలో 13వ అధ్యాయం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో రండి చూద్దాం. సౌలుకి ఖచ్చితంగా 30 సంవత్సరాలు వచ్చాయి. అమ్మోనీల రాజు నాహాషును ఓడించాడు. ఆ అమ్మోనీలందరినీ హతమార్చి వాళ్ళ చేతుల్లో నుంచి ఇశ్రాయేల్ దేశానికి విముక్తిని, ఆ యొక్క బాధలో నుంచి విడుదల కలుగజేసి, మరి ఆ యొక్క ఇశ్రాయేల్ దేశానికి మొట్టమొదటి రాజుగా నియమించబడి ఆ ప్రజల చేత పట్టాభిషేకం పొందినటువంటి వ్యక్తి. అయితే కరెక్ట్గా 30 సంవత్సరాలప్పుడు ప్రారంభించాడు. 2 సంవత్సరాలు కరెక్ట్గా పరిపాలన చేశాడు. 2 సంవత్సరాలు దేవుని మాట విన్నాడు, దైవజనుడి మాట ఆలకించాడు. ప్రజలకు సమ్మతిగా ఆయన చక్కటి పరిపాలన అందించినటువంటి వ్యక్తి. అయితే ఈ క్రమంలోనే తన కుమారుడైనటువంటి యోనాతాను దగ్గర బెన్యామీనీలు 1000 మంది సైన్యము, బెన్యామీని గోత్రానికి చెందినటువంటి వ్యక్తులు తన కుమారుడి దగ్గర ఉన్నారు. ఆయన దగ్గర 3000 మంది ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. మొత్తం 3000 మంది ఉన్నారు. అయితే ఫిలిస్తీన్లకు ఇశ్రాయేలు ప్రజలకు యుద్ధం జరుగుతూ ఉన్నటువంటి సమయం అది. అయితే ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు యుద్ధం చేయాలని 30,000 రథములను, 6,000 గుర్రపు రౌతులను, సముద్రపు ధరి నుండి ఇసుక రేణువులంతా విస్తారమైనటువంటి జన సమూహమును సమకూర్చుకుని వచ్చిరి. విస్తారమైనటువంటి జన సమూహము ఫిలిస్తీన్ల దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ సైన్యముగా మారి ఇశ్రాయేలు దేశాన్ని నాశనము చేయాలని ఉద్దేశించి ఆ దేశాన్ని తీసివేయాలి, ఆ దేశ ప్రజలు లేకుండా చేయాలని సాతానుడు పూనుకున్నప్పుడు ఆ యొక్క ఫిలిస్తీన్ల రాజులో నుంచి ఆ యొక్క ఉద్దేశం బయటపడి ఇశ్రాయేల్ దేశం మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు, అయితే యుద్ధానికి వస్తూ వాళ్ళంట ఇశ్రాయేలు వాళ్ళని చూసి, ఎంతమంది సైన్యం ఉన్నారు, ఇసుక రేణువులంత విస్తారమైన జనసమూహము, ఎంత గొప్ప సైన్యం ఉన్నారు కదా, మనం 3000 మంది కదా ఉన్నాము, మరి మనం ఇరుకుల్లో పడి ఉన్నట్టు తెలుసుకుని గుహలలోను, పొదలలోను, మెట్టల్లోను, ఉన్న స్థలములలోను, కోపములలోను దాగిరి. యొక్క భయాన్ని చూసి భయపడుతూ ఉన్నారు, ప్రమాదాన్ని చూసి భయపడుతూ ఉన్నారు, ఉగ్రతను చూసి భయపడుతూ ఉన్నారు, శత్రువును చూసి భయపడుతూ ఉన్నారు. అయితే ప్రజలందరూ ఎక్కడున్నటువంటి సైన్యం, ఇశ్రాయేలు సైన్యం అంతా కూడా కొండల్లోను, గుహల్లోను, పొదల్లోను, మెట్టల్లోను, అన్ని ఉన్నత స్థలాల్లోను, కోపాల్లోనూ కూడా దాగిపోయిరి. అయితే సౌలు ఇంకను గిల్గాలులోనే ఉండెను. ఎందుకంటే జనులందరూ భయపడుచు అతను వెంబడించిరి. చూడండి, సౌలు గిల్గాలులోనే ఉన్నాడు. వీళ్ళందరూ కూడా బెతావని తూర్పు దిక్కున మిక్మషులో దిగిరి. మిక్మషులో ఉన్నారు. ఫిలిస్తీన్లందరూ కూడా ఇశ్రాయేల్ దేశానికి, ఆ యొక్క ఫిలిస్తీన్ దేశానికి మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రాంతం మిక్మషు ప్రాంతము. ఆ ప్రాంతంలో యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని చూసి ఇశ్రాయేల్ ప్రజలు భయపడుతూ ఉన్నప్పుడు సౌలు ఇంకా గిల్గాలులోనే ఉన్నాడు. అయితే వాళ్ళకి ఒక ఆచారం ఉంది. ఏదైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు, ఏదైనా ఆపద వచ్చినప్పుడు, జబ్బు చేసినప్పుడు, పలానా పనికి వెళ్ళేటప్పుడు విజయం సాధించడానికి అని చెప్పేసి కొన్ని బలులను దైవజనుడు వచ్చి అర్పించిన తరువాత దేవునికి వీళ్ళు సాగుతూ ఉండాలి ముందుకు. ఆ యొక్క బలి అర్పణ జరిగిన తర్వాత, ఆ ప్రార్థన చేసిన తర్వాత దైవజనుడిని పిలిపించుకొని ప్రార్థన చేసి, ఆ ప్రార్థన ఆరంభంతోనే వాళ్ళు యుద్ధానికే కాదు, పరీక్ష రాయడానికే కాదు, మరి వాళ్ళు ఏ పరీక్షలకి వెళ్ళ సిద్ధపడినా, యుద్ధ పరీక్షలే కాదు, ఆరోగ్య పరీక్షలే కాదు, జీవిత పరీక్షలే కాదు, లేక నీ సైకాలజీ పరీక్షలే కాదు, ఏ రకమైనటువంటి నువ్వు విజయం సాధించాలనుకునేటప్పుడు దైవజనులను పిలుచుకొని ప్రార్థన చేయటం వాళ్ళకి ఆచారము. అయితే
ఈ మాట ఆయన ఎంతకీ రావటం లేదు. సౌలు గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. సమూయేలు ఇంకా రావటం లేదు, ఆలస్యం చేస్తూ ఉన్నాడు. అయితే ఇక జనాలకు చెదిరిపోతూ ఉన్నారు, పారిపోతూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు సైన్యం పారిపోతున్నారు. ఆ సైన్యాన్ని చూస్తూ ఉంటే ఇలా చెదిరిపోవడం చూసి ఆయన సౌలు అంటున్నాడు, దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించాను. ఎవరు అర్పించారండి? దైవజనుడా? కాదు, రాజు అర్పించాడు. రాజు చేయవలసిన పని రాజు చేయాలి, దైవజనుడు చేయవలసిన పని దైవజనుడు చేయాలి. ఈరోజు సంఘంలో నువ్వు ఏ పని చేయబోతున్నావు? సంఘ పెద్దగా నీ బాధ్యతలు ఏమిటి? సంఘ విశ్వాసిగా నీ బాధ్యతలు ఏమిటి? దేవుని బిడ్డగా నీకు బాధ్యతలు ఏమిటి? నీకు ఇచ్చిన బాధ్యత నువ్వు నెరవేర్చాలి. దైవజనుడు చేసిన బలి అర్పణ నువ్వు చేయడానికి లేదు. దైవజనుడు ఇవ్వాల్సినటువంటి బలి నువ్వు ఇవ్వడానికి లేదు. అయితే రాజు తొందరపడ్డాడు, ఆలస్యం చేశాడు. అలక్ష్యం చేసి ఇంక వెంటనే అశ్రద్ధ వహించాడు. దేవుని మాటను పక్కన పెట్టాడు, సమూయేలు మాటను పక్కన పెట్టాడు. ఈయనే బలులు అర్పించాడు. ఈ బలులు అర్పించిన వెంటనే సమూయేలు అతనికి వచ్చాను. అతను దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చాను. అయ్యో, ఎంత పరిస్థితి జరిగింది! ఈరోజు మనం కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాం. అయ్యో, దైవజనుడు రాలే, దేవుని ప్రార్థన చేయాలి, ఇదిగో ఒక గొప్ప దైవజనుడు పిలిపించుకోవాలి, ఒక గృహప్రవేశానికి, లేకుంటే నీ యొక్క విజయానికి, లేకుంటే నీ యొక్క మరి ఆనందానికి, నీ యొక్క మరి పరీక్షలు రాయడానికి, మరి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి, ఎన్నింటికి వెళ్ళినప్పటికీ కూడా నీకు నువ్వుగా చేసుకోవడానికి లేదు బలి అర్పణ. నీ దైవజనుడైన దేవుని దాసుడైనటువంటి దైవజనుడు, పాస్టర్ గారు, సేవకుడు, కాపరి వచ్చి ప్రార్థన చేసి పంపించిన తర్వాత నీకు విజయం చేకూరును కదా. మరి ఏమాత్రం ఆయనకి తొందరపాటు పడ్డాడు, జ్ఞానంలో తప్పిపోయింది. ఎప్పుడైతే బలి ఇచ్చాడో వెంటనే సమూయేలు వచ్చి, ఇదేం పని చేస్తావు నువ్వు, ఎందుకు చేస్తావు అంటే, ఏం లేదయ్యా, జనులు నా యొద్ద నుండి వెళ్ళిపోతూ ఉన్నారయ్యా, అందుకే నేను ఫిలిస్తీన్ మిక్మషులో కూడిండుట నేను మిక్మషులో వచ్చి ఉన్నారు, వాళ్ళు ఆయుధాలు పట్టుకుని ఉన్నారు అంటే, మరి దేవుడు నీ పక్షాన్ని, దేవుని బిడ్డలో కదా నువ్వు, దేవుడు నీ పక్షాన్ని అన్నాడు కదా. వాళ్ళని చూసి భయపడతావు ఎందుకు? ఈ సమస్యను చూసి భయపడతావు ఎందుకు? ఈ జబ్బును చూసి భయపడతావు ఎందుకు? ఈ ప్రమాదాన్ని చూసి భయపడతావు ఎందుకు? నీ భయపడవలసిన అవసరం నీకు ఏముంది? దేవుడు అసాధ్యమైనందా దేవుడు చేయడా నీకు అనేసి అనేటప్పుడు, లేదయ్యా నేను మరి ఇంకా తొందరపడి చేసేసాను అనేసి అంటున్నాడు సమూయేలు. నీ దేవుడు యెహోవా నీకు ఇచ్చిన రాజ్యం గైకొనక నీవు నీ అవివేకపు పనిని చేస్తేవి. నీ రాజ్యం ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచీయును, అయితే నీ రాజ్యము నిలవదు. చూడండి, దేవుడు చేయవలసిన దైవజనుడు దేవునికి బలి అర్పించవలసిన వ్యక్తి బలి అర్పించుకుంటా వేరొక వ్యక్తి అర్పించినప్పుడు అంటున్నాడు కదా, నీ రాజ్యము నిలవదు. నిలవాలని దేవుడు ఆలోచన చేశాడు, కానీ రాజ్యం నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని అన్నాడు, నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతే కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. ఈరోజు నీకు ఏ అధికారం ఇచ్చాడో దేవుడు, ఏ రాజుగా ఉంచాడో దేవుడు, నీకు చేయవలసిన పనులు చేయవయ్యా. నేను ఆఫీసర్గా ఉంచాడా, ఆఫీసులో ఒక హెల్పర్గా ఉంచాడా, అటెండర్గా ఉంచాడా, ఎలా ఉంచాడు? నీ పని నువ్వు చెయ్యు, దేవుని స్తుతిస్తూ నీ పని చెయ్యు. కానీ ఎవరు ఆయన పని ఎందుకు చేస్తున్నావు? దైవజనుడి పని ఎందుకు చేస్తావు? ఇదిగో నీ ఉద్యోగం వేరొకరు తీసుకుంటాడు. దేవునికి అర్పించవలసినవి, దేవుడికి నువ్వు చెల్లించవలసినవి నువ్వు దూరం చేసావు. మరి ఆయన మాటని వినలేదు కాబట్టి నీకు దేవుడు నీ యొక్క ఉద్యోగమును వేరొకడు అనుభవిస్తూ ఉంటాడు. నీ ఉద్యోగం చేతిలోంచి తీస్తూ ఉంటాడు. ఎందుకంటే తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. దేవుడు ఆల్రెడీ కనుగొని ఉన్నాడు. ఆల్రెడీ ఒక వ్యక్తిని ఎంచుకొని ఉన్నాడు ఈ స్థానం పూరించడానికి, నిన్ను ఈ స్థానంలో తొలగించడానికి. ఎంత పెద్ద ఇశ్రాయేలు దేశానికి రాజును చేస్తే ఏం చేస్తావయ్యా నువ్వు అనేసి అంటే, అయ్యో ప్రభువా నన్ను క్షమించు అని ఏడుస్తూ ఉంటాడు. చూడండి, ఈరోజు ఎవరు చేయవలసిన పని వారు చేయాలి. విశ్వాసిగా ఉన్నావా, విశ్వాస పని చేయి. కాపరిగా ఉన్నావా, మరింత కాపరిగా ఉండు. బోధకుడుగా ఉన్నావా, మరింత పరిశుద్ధంగా ఉండు. ఎందుకంటే బోధకుడికి రెండింతల శిక్ష. నువ్వు బోధకుడుగా ఉన్నావా, రెండింతల పనిష్మెంట్. జాగ్రత్త.
నువ్వేం బోధిస్తున్నావో నీకు బోధించుకో మొట్టమొదటిగా. ఇదిగా అంటున్నాడు కదా, తన ఒకవేళ నీ రాజ్యం నిలవదనే మాట సౌలు గారితో అన్నాడు సమూయేలు. ఒకవేళ ఆ మాట కానీ నీతో నాతో అంటే నీ పరిస్థితి ఏంటి? నీ ఉద్యోగం మీద అన్నట్లయితే, నువ్వు చేస్తున్న పని మీద, నువ్వు చేస్తున్న వ్యాపారం మీద, నువ్వు చేస్తున్నటువంటి అధికారం మీద, అధిపతి మీద, ఆధిపత్యం మీద దేవుడు కానీ మాట కొడితే నువ్వు ఏం చేస్తావు ఆలోచించు ప్రియమైనటువంటి సహోదరుడా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ఈ మార్గాన్ని నువ్వు చేయొద్దు అన్నాడు. వెంటనే ఆ ఫిలిస్తీన్లతో యుద్ధానికి వెళ్ళాడు. ఆ యుద్ధంలో సౌలు గారికి గొప్ప విజయంతో మళ్ళా ఇంటికి వచ్చాడు. అయితే హెబ్రీయులు కత్తులను ఈటెలను చేయించుకుందరేమని ఫిలిస్తీన్లు అప్పటికే ఆ దేశంలో ఉన్నటువంటి ఫిలిస్తీన్లు అందరూ కూడా ఇశ్రాయేలు దేశం అంతటా కమ్మరవాంటలు లేకుండా చేసేసారు. లాస్ట్కి చూడండి, సౌలునకు అతని కుమారుడు యోనాతానుకు మాత్రము ఆ యొక్క నొక్కులు గట్టా ఉండేవి. చాలా అద్భుతమైనటువంటి మాట ఎలాగుంది దేవుని బిడ్డలారా. మరి ఈరోజు ఈ స్థితిలో నువ్వు ఉన్నట్లయితే నీ పరిస్థితి ఏంటి ఆలోచించుకో. అయితే రెండవసారి యుద్ధం జరిగింది. ఆయన యుద్ధంలో మొట్టమొదటిగా అమ్మోనీయులతో యుద్ధం చేసి విజయాన్ని సాధించాడు. చాలా అద్భుతంగా జీవించాడు. మరి ఫిలిస్తీన్లతో యుద్ధానికి వెళ్ళే ముందు దేవుడు తన పని చేశాడు. తన యొక్క సౌభ్రాతృత్వాన్ని, తన యొక్క రాజ్యరకాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. చూడండి, ఇంకా దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.